హే ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరొకసారి మళ్ళీ ఒక కొత్త విషయాన్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తే చూడండి. ఇదైతే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గమనించండి. ఇవైతే 2 వేపకాయలే. ఆల్రెడీ మీకైతే 2 వేప చెట్టు కొమ్మలు అయితే కొమ్మలు చూపించా, పచ్చి కాయలు ఉన్నప్పుడు చూపించా. అవి మాగినప్పుడు ఎలా ఉంటాయో మీ అందరికీ చూపించాలి కదా. మన ఛానల్లో ఇలాంటివి అయితే చాలా అరుదుగా జరుగుతుంటాయి. బట్ మీరు పట్టించుకోకండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నార్మల్ వేప చెట్లకు వస్తాయి కదా వేపకాయలు. అవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్దవి, అవి వచ్చేసి కొండ వేప చెట్టుటి. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి బ్రో అనుకోవచ్చు. ఈ నార్మల్ వేప అయితే మనకు చాలా వరకు తక్కువ టైంలో మనకు ఎప్పుడో సీజన్ అప్పుడు వస్తాయి. కానీ ఈ కొండ వేప చెట్టుటి సీజన్కి సంబంధం లేకుండా ఎప్పటికైతే చాలా వరకు కాయలు కాస్తూనే ఉంటాయి. నేనైతే మా ఇంటి పక్కనే చాలా వరకు చూసా. అలాగే ఈ రెండింటికి డిఫరెంట్ ఎందుకు చూపిస్తున్నావు, ఆల్రెడీ చూపించే ఒక దానికైతే అనుకోవచ్చు మీరైతే. బట్ ఇక్కడ చూడండి, ఇవైతే మాగినప్పుడు చూపించలేదు మీకైతే. అవి పచ్చికాయలు ఉన్నప్పుడైతే చూపించా. కానీ అలా మాగినప్పుడు చూపిస్తే మీకైతే డిఫరెంట్ అయితే తెలుస్తుంది కదా కొంచెం. అయితే దాని గురించి వేరియేషన్ ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇవైతే చాలా అంటే చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. అవి చూడండి ఎంత లావుగా కనిపిస్తున్నాయో. 2 పచ్చి కలర్ ఉన్నప్పుడు అలా ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి 2 మాగినప్పుడు ఇలా అయితే ఉన్నాయి. కాకపోతే ఇవి మాగినా కూడా చాలా గట్టిగానే అయితే ఉంటాయి. ఇటు సైడ్ ఇటు కొండ వేప చెట్టుటి. మనం నార్మల్ వేప చెట్టు అయితే కొంచెం పట్టుకోగానే మెత్తగా అయితే అయిపోతాయి. అవి అలా కాదు, కొంచెం గట్టిగానే ఉంటాయి. చాలా పూర్తిగా మాగి కింద పడితేనే తప్ప మెత్తగా అయితే కావాయి చాలా వరకు. ఇవైతే అలా కాదు, మనం టచ్ చేస్తేనే కొంచెం మెత్తగా అయితే అయిపోతుంటాయి. అలాగే మీరు ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం పెట్టే బ్లాగ్స్ అయితే మీరు డైలీ చూస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరైతే లైక్లు కూడా కొట్టండి కాస్త, ఓకేనా. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.